అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జూన్ 2, 2026 నుంచి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వృషభ రాశి వారికి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతోంది. ఎందుకంటే ఈ గోచారం మీ రాశికి 3వ స్థానంలో జరుగుతోంది. సాధారణంగా 3వ స్థానం ధైర్యం, కమ్యూనికేషన్, ప్రయత్నాలు, సోదర సంబంధాలు, చిన్న ప్రయాణాలు మరియు స్వీయ ప్రతిభకు సంబంధించినది. ఇప్పుడు గురువు అక్కడ ఉచ్చస్థితిలో ఉండటంతో ఈ అంశాల్లో చాలా శక్తివంతమైన ఫలితాలు కనిపించే అవకాశముంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా విషయాల్లో సైలెంట్గా కష్టపడుతూ వచ్చినా సరైన గుర్తింపు ఆలస్యంగా వచ్చినట్లు అనిపించి ఉండొచ్చు. కాని ఈ గురుగోచారం తర్వాత మీలో కాన్ఫిడెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఆధారిత పనులు చేసేవారికి ఇది చాలా బలమైన కాలం. యూట్యూబ్, సోషల్ మీడియా, టీచింగ్, మార్కెటింగ్, బిజినెస్, సేల్స్, పబ్లిక్ స్పీకింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి గ్రోత్ వచ్చే సూచనలున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు ఇతరులపై ప్రభావం చూపే అవకాశముంది. కెరీర్ పరంగా చూస్తే కొత్త ఐడియాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త కలాబరేషన్స్ రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లేదా కొత్త టీంతో పనిచేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి మార్కెటింగ్ మరియు నెట్వర్కింగ్ ద్వారా మంచి లాభాలు కనిపించవచ్చు. చిన్నగా మొదలుపెట్టిన పని పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ సొంత టాలెంట్పై నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లిన వారికి ఈ గురుగోచారం బాగా సహకరిస్తుంది. ఆర్థికపరంగా ఈ కాలం మెల్లగా గ్రోత్ ఇచ్చే విధంగా ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు, అదనపు ఆదాయం లేదా సైడ్ ఇన్కమ్ యోగాలు కనిపించవచ్చు. కొంతమందికి సోషల్ మీడియా, ఫ్రీలాన్సింగ్ లేదా పార్ట్ టైం పనుల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా మంచి ఆలోచనలు వస్తాయి. అయితే తొందరపడి పెద్ద రిస్కులు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. కుటుంబ జీవితంలో సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. గతంలో వచ్చిన చిన్న చిన్న అపార్థాలు తగ్గొచ్చు. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమందికి కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో కొత్త శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ గోచారం కమ్యూనికేషన్ను బలపరుస్తుంది. రిలేషన్లో ఉన్నవారికి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునే సమయమిది. ఒంటరిగా ఉన్నవారికి సోషల్ మీడియా, ట్రావెల్ లేదా ఫ్రెండ్స్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. పెళ్లి విషయాల్లో కూడా చర్చలు ముందుకు వెళ్లవచ్చు. విద్యార్థులకు ఈ కాలం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం, టెక్నాలజీ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో ముందుకు వెళ్లడం వంటి విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఫోకస్ పెరుగుతుంది. గురువి మీ ప్రయత్నాలను వృథా కాకుండా చేస్తాడు, కాని క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఒత్తిడి, నిద్రలేమి లేదా ప్రయాణాల వల్ల అలసట పెరగవచ్చు. గొంతు, భుజాలు, నర్వస్ టెన్షన్ వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. యోగా, ధ్యానం లేదా వాకింగ్ మానసిక ప్రశాంతత ఇస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ గురుగోచారం మీ ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశముంది. మీరు జీవితాన్ని మరింత ప్రాక్టికల్గా మరియు పాజిటివ్గా చూడటం మొదలుపెడతారు. గురువారం రోజుల్లో పసుపు దానం చేయడం, దక్షిణామూర్తి లేదా సాయిబాబా ప్రార్థనలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు.